ఈ దసరా సందర్భంగా ఒక విషయం మీతో పంచుకోవాలి. అదేంటంటే, మనం మన డీక్యూ ఎక్స్‌చేంజ్‌లో మన డీ కాయిన్ లిస్ట్ చేస్తున్నాం. మన ఎక్స్‌చేంజ్, మన కాయిను ప్రపంచం మొత్తం నెవ్వరపోయేలాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళే పనిలో నేనున్నాను, మీరున్నారు. ఇది ఓకే. కానీ, మన కుటుంబ సభ్యులు చాలామంది కోరిక మేరకు అడుగుతున్నారు. డాడీ ఎక్స్‌చేంజ్ మందు అద్భుతం. నువ్వు చేస్తున్నావు. నువ్వు చేసేది నాకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు కష్టపడి చేస్తున్నావు. నేను గుర్తిస్తున్నాను. సంతోషం. మనందరి కోసం చేస్తున్నావు. చాలా సంతోషం. కానీ మనం ఇంకో ఒకే ఒక్క ఎక్స్‌చేంజ్‌లోకి అంటే మళ్ళీ వేరే ఎక్స్‌చేంజ్‌లో పెడితే హ్యాపీ. కనీసం ఒక్క ఎక్స్‌చేంజ్‌లోకి మంచి ఎక్స్‌చేంజ్‌లో పెట్టు డాడీ అని అడుగుతున్నాడు. సో, వాళ్ళ కోరిక మేరకు మన ఎక్స్‌చేంజ్‌లోకి అందరూ వస్తారు. తర్వాత నేను చూసుకుంటాను. కానీ ఇంకొక ఎక్స్‌చేంజ్‌లో పెడుతున్నాం. మనం బైనాన్స్‌లో కూడా మన తాలూకా డీ కాయిన్‌ని అందులో లిస్ట్ చేస్తున్నాను. బైనాన్స్‌లో లిస్ట్ చేస్తాను అది కూడా. మనది అయిపోయినండి ఆ పని మీద ఉంటాను. దాంట్లో కూడా లిస్ట్ చేస్తాను. ప్రపంచంలోనే పెద్దది అదే కాబట్టి దాంట్లో చేస్తున్నాం. దాన్ని దాటి వెళ్ళడం మన లక్ష్యం కాబట్టి మన దాంట్లో ఉంటది. సో, బైనాన్స్‌లో కూడా మన డీ కాయిన్‌ని లిస్ట్ చేస్తున్నాం. ఓకే డాడీస్. ఇదే ఈ ఈ మీకు చెప్పాలనుకున్నాను. రాత్రి నన్ను అడుగుతున్నారు. కొంతమంది చాలా నైట్ కూడా నాకు ముగ్గురు, నలుగురు అడిగారు. డాడీ కుదిరితే మనం వేరే ఎక్స్‌చేంజ్‌లో పెడదాం డాడీ. మన డీ కాయిన్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. దాన్ని ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్ళండి. ఇది ఒక్కటి చెయ్యి డాడీ అన్నారు. యెస్. ఎంత ఖర్చయినా పర్లేదు చేస్తాను. మనం మన ఎక్స్‌చేంజ్‌తో పాటు నెక్స్ట్ బైనాన్స్‌లో లిస్ట్ చేస్తున్నాం. థాంక్ యూ డాడీస్. ఇవాళ మనం రెడీ అయ్యాం. రేపు మనం మీరిప్పుడు అయన్నీ చేసుకెళ్ళిపోండి. రేపు మనం మన బైక్స్‌ని రిలీజ్ చేస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఉన్నోళ్ళకి వాళ్ళకి అక్కడే, ఏ జిల్లాలో ఉన్న వాళ్ళకి అక్కడే ఆ బండ్లు ఇచ్చిస్తున్నాం. ఆ బండి రిలీజ్ అయిన వెంటనే మీరు చేయాల్సిందేంటి? దొల్లగొట్టేయాలి దాని ప్రచారం. మౌత్ ప్రచారానికి మించి చేసింది. వ్యక్తిగతంగా మనం ఈ వాట్సాప్‌లు ఈటిల్లో చేసిన దానికి మించి చేసింది ప్రపంచంలో ఇంకొక పబ్లిసిటీ లేదు. దీనికి ఉదాహరణ మనమే. ఒక్క సెల్ ఫోన్ పట్టుకొని ఇంట్లో మనం కూర్చొని 10 గ్రూపులు పెట్టుకొని మనం బిజినెస్ చేయట్లా? నేను చేయట్లా? మీరు చేయట్లా? మనందరం చేయట్లా? ఇదే ఆయుధం. దీనికి మించింది ఏదీ లేదు. ఇలా మనం చేసిన పనికి మనకు బండిచ్చారు. నేను చేస్తున్న పనిలోనే నాకు సెల్లొచ్చింది. నేను చేస్తున్న పనిలోనే నా బండొచ్చింది. నేను చేస్తున్న పనిలోనే నా కారొచ్చింది అనే దాన్ని ఫుల్‌గా అందరూ వైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే. మీ కాయిన్ తాలూకా బలం ఎంత పెరుగుతదో మీరు చూదురు గానిది. కుమ్మేద్దాం. రేపు రిలీజ్ చేస్తున్నాం. దాన్ని చూడండి. అలాగే బైనాన్స్‌లో మనం పెడుతున్నాం. రైట్.